Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. M2 సంబంధించి యూనిట్ 2 లో ఉన్నాము. దట్ 4th చాప్టర్. చూడండి, ఆగస్ట్ 2019 వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇలాగా రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మెథడ్ ఈసారి మీకు రావచ్చు. సో స్టూడెంట్స్, ఇలాంటివి ఫస్ట్ యూనిట్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్లో సమ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. 5th యూనిట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. దట్ 2 ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, మీకు చూసి ఎగ్జామ్కి అటెండ్ చేస్తేనే మీకు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మెథడ్ అటెంప్ట్ చేస్తే మార్క్స్ వస్తాయి. ఇంకా ఇలాంటి షో దట్ ప్రూవ్ దట్ క్వశ్చన్లు అయితే మాత్రంకి ఇదే రిజల్ట్ కాబట్టి ఇవి రాస్తే మీకు మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి స్టూడెంట్స్. కాబట్టి క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్స్ వినండి, అటెండ్ చేయండి, మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. అండ్ ఈ వీడియో మీకు చెప్తున్నప్పుడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ జూనియర్స్కి M1 వీడియోస్ షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి M2 వీడియోస్ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, అండ్ మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో వీళ్ళకి వెళ్దామా? చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో అట్లీస్ట్ ఒక థమ్స్ అప్ పెట్టండి స్టూడెంట్స్. ఓకే రైట్, సో క్వశ్చన్కి వెళ్దాం. సొల్యూషన్ గివెన్ వెక్టార్ అని షార్ట్లో రాస్తున్నాను. సో గివెన్ వెక్టార్ ఏంటంటే ఇక్కడ R ఈజ్ ఏముంది అది రాయండి. అంటే R ఈజ్ xi ప్లస్ yj ప్లస్ zk ఇలా మీరు రాయాలి. రాస్తే ఒక హాఫ్ మార్క్ 1 మార్క్ ఇవ్వాలి, అందుకోసమే రాస్తున్నాను ఇది. ఓకే, ఇలా గివెన్ డేటా వేసి ఈ ఫార్ములా సంబంధించిన ఫార్ములా వేస్తే కూడా మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డెల్, ఇది డెల్ అంటాము. డెల్ డాట్ R ఈజ్ 3. ఇది క్రాస్ చేయాలి, ఇది డాట్ చేయాలి. ఓకే, చూద్దాం ఒకసారి. డెల్ డాట్ R అంటే డెల్ అంటే ఏంటి? డెల్ అంటే I వెక్టార్ డో బై డో ఎక్స్ ప్లస్ J వెక్టార్ డో బై డో y ప్లస్ K వెక్టార్ డో బై డో z. అండ్ R అంటే గివెన్ వేసుకోండి. xi ప్లస్ yj ప్లస్ ఓకే zk ఉంది, ఈ వెక్టార్స్. ఓకే, ఇది. సో వీటికి డాట్ చేయాలి. డాట్ చేయాలంటే చాలా సింపుల్. సో మీరు ఇలా సింపుల్ ట్రిక్ పెట్టుకోండి, ఏమీ లేదు. ఇక్కడ ఏముంది? డో బై డో ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ టర్మ్స్ దీనిలో ఏమున్నాయి? ఇదే కదా. సో ఇక్కడ x ఉందా, x వేసుకోండి. ఇక్కడ 2x ఉంటే 2x వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ I పక్కన ఏముంది, ఇక్కడ I పక్కన ఏముంది, ఈ రెండింటిని కలిపి రాయాలి. ఇంతే, ఎంతకంటే ఎక్కువ పెట్టుకోకండి. ఓకే, కలిపి రాయండి. అంటే x ఇక్కడ రాస్తున్నా, అంతే. ఇక్కడ I పక్కన 2x ఉంటే 2x రాయండి. ఇక్కడ I పక్కన 2x ప్లస్ 4 ఉంటే అది రాయండి. I పక్కన ఏమైతే ఉందో అది మొత్తం ఇక్కడ రాసేసుకోవాలి, అంతే. ప్లస్ నెక్స్ట్ ఇది డో బై డో y. ఇక్కడ J పక్కన ఏముందో రాసేసుకున్నాను, ఇక్కడ J పక్కన ఏముంది, y ఉందా, y రాసుకోండి. అలా కాకుండా 4yx ఉంది అనుకుందాం, J పక్కన ఏముంటే అది అంతా ఇక్కడ రాసేసుకోవాలి, అంతే. సింపుల్ ట్రిక్. ఓకే, నెక్స్ట్ ప్లస్ K పక్కన ఏముంది, డో బై డో z. ఇక్కడ K పక్కన ఏముంది, z ఉంటే z మాత్రం రాసుకోండి, లేకపోతే 4z 5z 6z ఏముంటే అది ఇక్కడ రాసుకోండి, అంతే. ఇంతే, సింపుల్. అలా ఎలా అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తా, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఈ I అని టర్మ్ ఉంది కదా, ఇది ఈ మూడిట్లకి మల్టిప్లికేషన్ చేయాలి. గమనించండి, ఈ మూడిట్లకి మల్టిప్లికేషన్ చేయాలి. చేసేటప్పుడు ఏమవుతుందంటే I ఇంటూ I మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. 1 ఇంటూ x మిగులుతుంది కాబట్టి ఆ x వేసుకుంటాము. మరి వీటి కూడా మల్టిప్లికేషన్ అవుతుంది కదా అని అడగచ్చు. I ఇంటూ j 0, I ఇంటూ z 0, అది అవసరం లేదు కాబట్టి వేసుకుంటలేదు. ఏంటి వినండి, I ఇంటూ I 1, j ఇంటూ j 1, k ఇంటూ k 1. అలా కాకుండా I ఇంటూ j వచ్చినప్పుడు 0, j ఇంటూ k వచ్చిన 0. అంటే ఏదైనా వేరే వస్తే 0 అయిపోతుంది, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, మనకి ఇలా వచ్చింది.
రైట్. సో ఈ రెండు జీరో అయిపోతున్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది కాబట్టి అది వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి ఏం తీసుకున్నాం అంటే సేమ్ ఇప్పుడు ఇది ఈ మూడింటికి మల్టిప్లికేషన్ అవుతుంది, దీనికి దీనికి దీనికి, రైట్. ఇది ఇప్పుడు ఈ వై వచ్చేసి జే వచ్చేసి ఈ ఐకి మల్టిప్లికేషన్ అవుతుంది. మరి ఐ ఇంటూ జే ఏంటి? జీరో కదా, ఇప్పుడు ఇది జీరో అయిపోయింది. నెక్స్ట్ జే ఇంటూ జే 1 కదా, జే ఇంటూ జే ఏంటి 1 కదా, ఏం మిగులుతున్నప్పుడు 1 ఇంటూ వై, వైఏ మిగులుతుంది, ఆ వై మాత్రమే వేసుకున్నాను. నెక్స్ట్ జే ఇంటూ కే ఏమైపోతుంది? జీరో అవుతుంది, అప్పుడు మనం వేసుకునే అవసరం లేదు. అందుకోసమే నాకు ఇది జీరో ఇది జీరో అయిపోతుంది, ఇది 1 అవుతుంది కాబట్టి నాకు వై మాత్రం మిగులుతుంది. అలాగా దీని వెక్టార్తో దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే అది మాత్రం మిగులుతుంది, మిగతా మిగలవు. కాబట్టి నేను ఫస్ట్ చెప్పిన ట్రిక్ మీరు ఫాలో చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది కూడా దీనికి మల్టిప్లికేషన్ చేయాలి, దీనికి మల్టిప్లికేషన్ చేయాలి, దీనికి మల్టిప్లికేషన్ చేయాలి. కే ఇంటూ ఐ జీరో, కే ఇంటూ వై ఇప్పుడు ఇది జీరో, కే ఇంటూ కే ఏమవుతుంది? ఇక్కడ 1 అవుతుంది. 1 ఇంటూ జెడ్, జెడ్ మిగులుతుంది కాబట్టి జెడ్ వేసుకున్నాం. ఇలాగా ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్న స్టూడెంట్స్. సో చూడండి, సేమ్గా మల్టిప్లికేషన్ అవుతుంది, ఐ 1 వస్తుంది, క్రిస్ కాస్ అంటే ఐ ఒకటి జే ఒకటి మల్టిప్లికేషన్ మనకి 0 వస్తుంది. ఓకే, అలా మనకి ఇది వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత సో మనం డెరివేషన్స్ అంటే డౌ బై డౌ ఎక్స్ అంటే పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్. చూడండి, సింపుల్ ట్రిక్ మైండ్ పెట్టుకోండి, ఇది డో ఎక్స్ ఇది డో ఎక్స్ సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి. 1 అంటే మీరు ఇలా క్యాన్సిల్ చేయాలని అర్థం కాదు. ఎప్పుడైనా సరే డో వై డో బై డో వై డో బై డో వై వై ఉంది సేమ్ ఉంది అంటే 1 వస్తుంది. డో బై డో జెడ్ ఇంటూ జెడ్ ఉంది 1 వస్తుంది. అలా కాకుండా ఇక్కడ జెడ్ కాకుండా ఎక్స్ ఉంది అనుకుందాం, అది 0 అయిపోతుంది. ఏంటి చూడండి, ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాస్తాను చూడండి, డో బై డో జెడ్ ఇలా ఎక్స్ ఉంది, ఇది వేరు ఇది వేరు ఉంటే ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఈ రెండు సేమ్ ఉంటే 1 అవుతుంది. ఏంటి? డో బై డో జెడ్ జెడ్ 1, డో బై డో వై వై 1, డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ 1. కాబట్టి దీనికి డెరివేషన్ అప్లై చేస్తే 1 వస్తుంది, దీనికి డెరివేషన్ అప్లై చేస్తే 1 వస్తుంది, దీనికి డెరివేషన్ అప్లై చేస్తే మనకి 1 వస్తుంది. 1 + 1 + 1 ఎంత? 3 is our answer. సో ఇది మనకి ప్రూవ్ అయిపోయింది. ఓకే స్టూడెంట్స్, నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ ఏమంటున్నాడు? డెల్ క్రాస్ ఆర్ వెక్టార్స్ ఏమంటున్నాడు? ఎలాగా? చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళిపోవాలి, అంత సింపుల్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో డెల్ ఉందా? డెల్ లేదా? మరి అక్కడికి సంబంధం ఏంటంటే అక్కడ డెట్ అప్లై చేసాం కదా, అదే ఇది. సింపుల్, ఏం లేదు. చూడండి, డెల్ క్రాస్ ఆర్ అంటే ఇలా వచ్చింది, క్రాస్ వచ్చింది అంటే సింపుల్, ఏం లేదు. మీరు ఒక రైట్ డెట్ అప్లై చేసే బాక్స్ ఇది, రైట్ డెట్స్ ఇవి. దీంట్లో ఇక్కడ ఏమో చూడండి, ఐజేకే వెక్టార్స్. ఓకే, ఐజేకే వెక్టార్స్. ఐ వెక్టార్ అంటే ఏంటి? ఐ పక్కన ఎప్పుడు డౌ ఎక్స్ ఉంటుంది, జే పక్కన డౌ వై ఉంటుంది, కే పక్కన డౌ జెడ్ ఉంటుంది. అది వేసుకోండి. డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఇది అన్ని సమ్ములకి కామన్, ఈ సమ్కి కాదు, ఇది అన్ని సమ్ములకి కామన్. ఇక్కడ మాత్రం వాల్యూస్ మారుతాయి. ఆ వాల్యూస్ ఏంటి అంటే చూడండి, ఐ పక్కన ఏముంది? ఎక్స్. క్వశ్చన్ చూసుకోండి, ఐ పక్కన ఏముంది? ఎక్స్. ఎందుకంటే ఆర్ వెక్టార్ రైట్. ఐ పక్కన ఎక్స్ ఉంది, ఎక్స్. జే పక్కన ఏముంది? వై ఉంది, వై. కే పక్కన ఏముంది? జెడ్ ఉంది, జెడ్. అంతే. ఇలాగ మీరు అటెంప్ట్ చేస్తే మార్క్స్ వచ్చేస్తాయి మీకు. తర్వాత పక్కన పెట్టండి, ఇలా రాస్తే మార్క్స్ వస్తాయి మీకు. రైట్, పాస్ అయిపోవాలంటే జస్ట్ మోడల్స్ అటెంప్ట్ చేస్తే మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్, అది అర్థం చేసుకోండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు డెట్ ఎలా వేసుకోవాలి? డెట్ కూడా నేను చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను, మీకు తెలియని వాళ్ళకి చెప్తాను స్టూడెంట్స్. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం మాట్లాడుతాను. ఫార్ములా అయితే మీకు చెప్తాను, చూడండి స్టూడెంట్స్. ఫార్ములా ఫస్ట్. ఓకే, క్యాపిటల్ ఏడి మైనస్ బీసీ, ఓకే, మైనస్ బి ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్
బీసీ ఓకే ప్లస్ సి మళ్ళీ ఏడి మైనస్ బీసీ అంటే క్యాపిటల్ ఏ బిసి ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ లోపల ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ చాలా సింపుల్. మరి ఇక్కడ ఎట్లా అప్లై చేస్తావు ఇక్కడ ట్రిక్ చెప్తానండి సింపుల్ ఏం లేదు. ఐ వేసుకున్నాం ఫస్ట్ ఎప్పుడైనా సరే ఐ రైట్ ఐ వేసుకున్నాం ఐ వెక్టార్ నెక్స్ట్ జే వెక్టార్ మైనస్ జే వెక్టార్ ఓకేనా బ్రాకెట్స్ ఓకే నెక్స్ట్ ప్లస్ కే వెక్టార్ బ్రాకెట్స్ ఓకే ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి లోపల ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ వస్తుంది. ఎలాగా సింపుల్ ఏం లేదండి ఇక్కడ ఐ వెక్టర్ ఉందా ఇది కోసం మాట్లాడుతున్నాం అనుకుందాం అప్పుడు ఈ బాక్స్ అంటే ఈ కార్నర్ చూసుకోండి ఇది క్లోజ్ అయిపోతుంది ఈ లైన్ ఇది క్లోజ్ అయిపోతుంది ఇది క్లోజ్ అయిపోద్ది అంతే కదా. సో క్లోజ్ అయిపోతే ఏమొస్తుంది మనకి అంటే ఏబిసిడి ఏంటి ఏబిసిడి అప్పుడు ఏడి డో బై డో వై జెడ్ మైనస్ డో బై డో జెడ్ వై అంటే సింపుల్గా ఏం చేస్తున్నాము అంటే ట్రిక్ చూద్దాం. ఇప్పుడు ఈ దీనికోసం మాట్లాడుతున్నప్పుడు ఈ కార్నర్ తీసుకోవాలి దీనికోసం మాట్లాడుతున్నాం కే కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ కార్నర్ తీసుకోండి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ట్రిక్ చెప్తున్నాం. ఐ కోసం మాట్లాడుతున్నప్పుడేమో ఈ క్రాస్లోనే 4 తీసుకోండి ఈ కార్నర్లో 4 తీసుకోండి. కే కోసం మాట్లాడుతున్నప్పుడేమో ఈ 4 తీసుకోండి ఇప్పుడు కే కోసం మాట్లాడండి కే ఇదిగోండి మాట్లాడినప్పుడు ఇది 2 మల్టిప్లికేషన్ చేయాలి అంటే డో బై డో ఎక్స్ ఇంటూ వై మైనస్ డో బై డో వై ఇంటూ ఎక్స్ అలాగా. జే కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది మర్చిపోండి మధ్యలో మర్చిపోండి అంతే ఈ 1 2 3 4 అది రైట్ అంటే ఐ కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది మర్చిపోవాలి కే కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది మర్చిపోండి జే కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది మర్చిపోండి అదే సింపుల్ ట్రిక్ అంతే. సో జే కోసం మాట్లాడుతున్నా ఇది మర్చిపోండి అప్పుడు ఈ 4 ఉంటాయి రాసుకోండి డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ మైనస్ ఇది డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ ఇలా వచ్చింది స్టూడెంట్స్. అయితే ఇందాక మేము చెప్పాం కదా ఇక్కడేమో వై ఉంది ఇక్కడేమో జెడ్ ఉంది అలా ఉంటే 0 ఇక్కడ వై ఉండి ఇక్కడ వై ఉంటే అది 1 ఇక్కడ వై ఉండి ఇక్కడ జెడ్ ఉంటే ఇది 0 ఇక్కడ జెడ్ ఉంది ఇక్కడ వై ఉంది ఇది కూడా 0 ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ జెడ్ ఉంది 0 ఇక్కడ జెడ్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది 0 ఎందుకంటే ఇది వేరు అంటే 0 సింపుల్ ట్రిక్ ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఇంకా ఇది ఎక్స్ ఇది వై 0 ఇది వై ఇది ఎక్స్ 0 ఎందుకు అలాగంటే డో బై డో వై ఆఫ్ జెడ్ అంటే జెడ్ కాన్స్టెంట్ డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి 0 కాబట్టి ఇది 0 ఇది 0 0 0 0 0 అయిపోయింది కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ మైనస్ జే వెక్టార్ 0 మైనస్ ఇది ప్లస్ ఇది కే వెక్టార్ 0 అప్పుడు మనకు అల్టిమేట్గా ఏమొచ్చింది ఆన్సర్ 0 ఇస్ ఆన్సర్. సో ఇది రైట్. సో ఈజీగా అంటే ఈజీగా ఎవ్రీ స్టెప్ మీకు ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. బాయ్.